భర్తను చూసి భార్య గర్వపడే సందర్భం అందరికీ దొరకదండి. నేను అదృష్టవంతురాలి. మీ ఆత్మవిశ్వాసం చూసి ధైర్యం వస్తుంది తప్ప ఈ హత్య కేసు నుంచి ఎలా బయటపడ్డావు? ఏ లాయర్ని కలిసినా ప్రయోజనం లేదంటున్నారు. రాధా, ఏ లాయర్ వాదన నన్ను రక్షించలేదు. నేను చాలు నన్ను నేను కాపాడుకోవటానికి. అదెలా సాధ్యం అండి? నువ్వు నవ్వితే చాలు. భర్తని పరిస్థితిలో చూసి ఏ భార్య అంటే నవ్వగలదు? నువ్వు అందరి భార్య లాంటి దానివి కాకూడదు రాధా. అప్పట్లో నేను నీలో దర్జా, దర్పం, గుండె నిబ్బరం చూశాను. అవి ఇప్పుడు కావాలి. నీకు చాలా అవసరం కూడాను. అందుకే నవ్వమంటున్నాను నా కోసం. అప్పట్లో నేను నీలో దర్జా, దర్పం, గుండె నిబ్బరం చూశాను. అవి ఇప్పుడు కావాలి. అందుకే నవ్వమంటున్నాను.